ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఆగస్టు నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. ప్రతి నెల జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 4వ తారీఖు జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు. యథావిధిగా హోమాలు జరుగుతాయి, గమనించండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. టవర్ కార్డు తీసుకోవాలి. హెర్మిట్ కార్డు తీసుకుందాం. కింగ్ ఆఫ్ సోర్డ్స్ కార్డు తీసుకుందాం. 2 ఆఫ్ కప్స్. మోసపోకుండా చూసుకోండి. ఎవరినైతే మీరు గుడ్డిగా నమ్ముతున్నారో, ఎవరైతే మీకు ఇబ్బంది లేకుండా నడిపిస్తారు మీరు అనుకుంటారో, వాళ్ళు సడన్గా మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. గుడ్డిగా నమ్మద్దు, మోసపోవద్దు. మీ పర్సనల్ మ్యాటర్స్, మీ ప్రొఫెషనల్ మ్యాటర్స్ అన్నీ ఎవరైతే మీరు చెప్పుకుంటారో, ఎవరికైతే చెప్పుకుంటారో వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. నష్టపోకుండా, మోసపోకుండా చూసుకోండి. ఆత్మీయులు దూరం అవుతారు. బాగా కావాల్సిన ఎవరైనా, అంటే వయసులో పెద్దవాడు ఎవరైనా కూడా కాలం చేసే అవకాశం ఉంటుంది. మనసును ఖేదనం, బాధ కలిగే సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. సమాజంలో ఉండే మనుషులను చూసి అసహ్యం, విరక్తి కలుగుతూ ఉంటాయి. స్వార్థపూరితమైన మనుషులు చుట్టూ ఉంటారు. వీళ్ళు స్వార్థం తప్ప ఇంకేం ఉండదనే విషయం తెలిసి ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ మేనేజర్ ఉన్నారు, ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నారు, మీ పై మేనేజర్ చాలా ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్, చాలా ఎక్కువ మీరు వాళ్ళకి ఏమంటే చేసి పెడుతూ ఉంటారు. సడన్గా లే ఆఫ్ వస్తే ఫస్ట్ మీ పేరే తీసేస్తారు, మిమ్మల్ని తీసేస్తారు. నమ్మిన వాడు మోసం చేసినట్టే కదా. ఓ బిజినెస్లో కానీ ఏదైనా గొడవ అవుతుంది, ఏదైనా ఎవరినో పెద్ద మనిషిగా మీరు పెట్టుకున్నారు, వాళ్ళే ఎస్కేప్ అయిపోతారు, ఒంటరి వాళ్ళు అయిపోతారు. మీరు ఈ రకంగా ఇబ్బంది రాకుండా చూసుకోండి. ఈ ఇబ్బంది ముఖ్యంగా మీకు 9వ తారీఖు తర్వాత వచ్చే అవకాశం కనబడుతుంది. అందువల్ల మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగంలో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ ఎక్కడ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పొద్దు, ఎవరి విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, ఎవరిని మీ విషయంలో ఇన్వాల్వ్ చేయొద్దు. ఇది ముఖ్యమైన సూచన. మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంత సర్కిల్ ఉన్నా కానీ కామ్గా ఉండే ప్రయత్నం చేయండి, హడావిడి చేయొద్దు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ సన్, ఫ్యూచర్ 4 ఆఫ్ కప్స్. మీ పాస్ట్లో పర్వాలేదు, బాగానే ఉంది. ఫైనాన్షియల్గా అది గ్రోత్ అంతా బాగానే ఉంది, మంచి అవకాశాలు, ఊహించిన లాభాలు, ఊహించిన విషయాల్లో అన్నింటిలో బెనిఫిట్లు అన్నీ ఉన్నాయి. ప్రజెంట్కి వస్తే కొంత మెచ్యూరిటీ తక్కువగా ఉందని నిర్ణయాలు తీసుకోవడం, మన సపోర్ట్ ఉందిలే, మనం ఏం చెప్పినా నమ్ముతారు, ఎదుటివాళ్ళు వింటారు, మనకి ఎదురుగా సహాయం చేస్తారు అనే భావనలో ఉండి కొంచెం చైల్డిష్గా బిహేవ్ చేయడం, కంట్రోల్ లేకుండా ఉండడం, పరిస్థితిని కరెక్ట్గా ఎస్టిమేట్ చేయలేకపోవడం, వీటి మూలంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. 8వ తారీఖు, 9వ తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి. గొడవలు పడద్దు, ప్రయాణాల్లో జాగ్రత్త, ఉద్యోగాల్లో జాగ్రత్త, అవసరం లేకుండా సెలవులు పెట్టద్దు. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సపోర్ట్ ఉంటుంది, ఉన్నప్పటికి కూడా ఒక్కోసారి మీకంటే ఎంత పెద్దవాళ్ళు సపోర్ట్ ఉన్నా కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు సేఫ్ అవ్వడం కోసం మిమ్మల్ని ఇరికించేస్తారు. జాగ్రత్తగా చూసుకోండి. ఫ్యూచర్ కార్డులో నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు, నష్టాలు జరిగే అవకాశం కనబడుతుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 4 ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా డెవిల్ కార్డు తీసుకోవాలి. ఎంప్రెస్. ఎలాంటి హనీ ట్రాపుల్లో పడకండి. చాలామందికి అన్నోన్ పర్సన్స్ ఫోన్ కాల్స్ వస్తాయి, వీడియో కాల్స్ వస్తాయి. వీడియో కాల్ లిఫ్ట్ చేస్తే అటు ఏ కాలో మనకు తెలియదు. ట్రాప్స్ ఇవన్నీ కూడా, ముఖ్యంగా హనీ ట్రాప్, వీటిలో పడకుండా చూసుకోండి. కుటుంబపరంగా ఇబ్బందులు ఏముండవు, బాగానే ఉంటుంది. సామాజికంగా మాత్రం ఉద్యోగాల్లో కానీ ఎక్కడైనా కానీ అతి చనువు, అనవసరం చనువు తీసుకోవద్దు. ఫ్రెండ్స్తో కానీ, ఉద్యోగంలో కానీ, బిజినెస్లో కానీ ఎక్కడైనా కానీ ఎంత ఉండాలి అంతరం ఉండండి. ముఖ్యంగా మగవాళ్ళకి సూచన, జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఎవరితో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వద్దు, ఏ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ కప్స్. పర్వాలేదు, ఊహించుకోవద్దు. మీ గురించి మీరు వాస్తవంలో జీవించండి, ఊహించుకోవద్దు. నాకేదైనా తప్పు చేసి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, నేను పని చేయపని నన్ను ఏమనరు, ఇలా అనుకోవద్దు. ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 3 ఆఫ్ వ్యాండ్స్. గట్టిగా ప్రయత్నం చేస్తే దొరికే అవకాశం ఏదైనా ఉండదు. రెఫరెన్స్లో జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. అబ్రాడ్ ట్రై చేస్తున్నాడు, అబ్రాడ్ జాబ్ ట్రై చేస్తున్న వాళ్ళకి కొంత అనుకూలత ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంపరర్. పర్వాలేదు, మీకు 2వ వారంలో బాగుంటుంది. మొదటి వారం అంతా కూడా కొంచెం టైట్గానే ఉంటుంది.
కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయడం అడ్జస్ట్మెంట్కే సరిపోతుంది. రెండో వారంలో కొంత సర్దుకుంటారు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? హై ప్రెస్టస్. డబ్బు లేకపోతే లేదని చెప్పండి, ఉన్నాయని చెప్పి హడావడి చేసి క్రెడిట్ కార్డులు స్వైప్ చేసి కాకుండా మీ వాస్తవ స్థితిని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఫైనాన్షియల్ పొజిషన్ చెప్పండి. నా దగ్గర డబ్బులు లేవు, డబ్బు ఉంది, ఇంకో ఇలాగుంది, ఎంత ఉంది, ఎంత లేదు చెప్పి మొహమాటం పడకుండా ఓపెన్గా మాట్లాడండి. అప్పు చేసే అవకాశం కనపడుతుంది, అప్పు దొరికే సోర్స్ చూసుకోండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 7 ఆఫ్ పెంటికల్స్. ఏం భయపడక్కలే, బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? హ్యాంగ్డ్ మ్యాన్. మీ పని మీరు చేసుకోండి, అనవసరంగా ఎవరి విషయాలు తలతోచద్దు. ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఏదైనా సమస్య ఉన్నా కానీ 11, 12, 13 తారీఖులో సొల్యూషన్ దొరుకుతుంది. సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 2 ఆఫ్ సోర్ట్స్ చెప్తాను. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? నైట్ ఆఫ్ కప్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? మూన్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ కప్స్. మగవారికి సంబంధించి కొంచెం మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, సమస్య ఏంటి, సమస్యను ఎలా అర్థం చేసుకోవాలి, అసలు సమస్య ఉందా లేదా, ఒక భయంతో కాలం గడుపుతూ ఉంటారు. తెలియని శత్రువుతో పోరాడుతూ ఉంటారు. అంతర్మదనం ఏంటి, ఏమన్నా ఎదురు వాళ్ళు ఏమనుకుంటారు, ఎలా అనుకుంటారు, మనం ఏమనాలి, ఎలా ఇష్యూ ఓపెన్ చేయాలి, ఎలా డిస్కషన్ మొదలు పెట్టాలి, మొదలుపెట్టక ఎలా క్లోజ్ చేయాలి, అన్నీ అనుమానాలే. సహనానికి పరీక్షా కారణంగా ఉంటుంది. తట్టుకోవాలి. మనసును కంట్రోల్లో పెట్టుకోండి, ఏ సమస్య మీకు ఉండదు. అతిగా ఆలోచించద్దు. ఆడవారు పర్వాలేదు, చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఏదో చేయాలని తాపత్రయం పడుతూ ఉంటారు. కొంత పర్వాలేదు, ఆడవారికి ఇబ్బంది ఏమి ఉండదు. వైవాహిక జీవితంలో కూడా కొన్ని విషయాల్లో, కొన్ని మీ చేతుల్లో లేని విషయాల్లో, ఓ పడవ చిల్లుపడింది, మునిగిపోతుంది, ఆపే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆగేసప్పుడు మునిగిపోతుంది. మన చేతిలో ఏం లేదు, అది మునిగిపోవడం గ్యారంటీ. తప్పించుకునే అవకాశం దొరికిందో దొరకదామనేది లేదు. దొరకచ్చు, దొరక్కపోవచ్చు. ప్రయత్నం చేయాలి. ఈ రకంగా మీ ప్రమేయం లేకుండా మధ్యలో ఇరుక్కుపోయి మాటలు పడే అవకాశం ఉంటుంది. సంతానపరంగా పర్వాలేదు. సంతానానికి చిన్న చిన్నవి సక్సెస్లు వస్తూ ఉంటాయి. రెండో వారంలో సంతానం సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు, పర్వాలేదు. విద్యార్థి పిల్లలకి బాగానే ఉంటుంది. అయితే తొందరపడకుండా ఏదైనా మాట అనే ముందర, ఏదైనా చెప్పే ముందర జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా ఆడపిల్లలు పెళ్లి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నక్షత్రాల పేరుగా తీసుకుంటే కుర్తికి 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్. రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ సోర్ట్స్. ఇందులో చెప్పిన ఇబ్బందులు ఏమైనా కూడా రోహిణి వాళ్ళకి ఉన్నాయి. అసలు మీరు ఊహించరు సమస్య ఏ రకంగా వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి అనేది. కొత్త ఛాలెంజెస్, డైలీ ఛాలెంజ్ ఉంటుంది. ఓ మాట అంటే తక్కువ, 2 మాటలు అంటే ఎక్కువ. డబ్బులు ఇస్తే బలిసిచ్చేవంటారు. డబ్బులు బలిసిపోయినా, నీకు డబ్బులు ఎక్కువ కొవ్వెక్కిపోయినా ఎలా మాట్లాడతారు. డబ్బులు లేవంటే ఇంత పిసినడు అయిపోయి బాబు అంటారు. ఇలాగా ఏం చేసినా కానీ వ్యతిరేకంగానే ఉంటుంది. సహాయం చేస్తే నేను ఎవడడిగాడు అంటాడు, చెయ్యకపోతే సాయం చేయొచ్చు కదా అంటారు. ఇలాగేంటంటే మీరు మౌనంగా ఉండండి. ఈ 15 రోజులు తిట్లు తినడం కోసం పుట్టామనుకోండి, ఎవరైనా తిట్టిన ఏం పట్టించుకోవద్దు. వాళ్ళ నోరు ఖాళీ అవుతుంది, వాళ్ళ మనసు తెలుస్తుంది మనకి. అలా అనుకోవాలి. కృతిక వాళ్ళకి చాలా బాగుంటుంది. పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటారు. సమస్యలు ఉంటాయి, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఏది మనసులో పెట్టుకుంటే హ్యాపీగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు. డబ్బున్న డబ్బు లేకపోయినా మహారాజులేగా ఉంటారు. మృగశిర నక్షత్రం వాళ్ళకి సమాజంలో గౌరవం పెరుగుతుంది, మాట విలువ పెరుగుతుంది, మాట పదును పెరుగుతుంది. అవకాశాలని అందిపుచ్చుకొని ఒడిసి పట్టుకొని మీరు మీ గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు, బాగుంటుంది. పరిహారం ఏం చేసుకోవాలి? కృతిక వాళ్ళు ఏం చేయాలి? 2 ఆఫ్ పెంటికల్స్. ఏ పరిహారం చేయలేరు, మీరు చేయబుద్ధి కాదు. ఇంకొక కార్డు తీద్దాం. ఏస్ ఆఫ్ కప్స్. మహాలక్ష్మి జపం చేసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అపరిమిత హిరణ్యం దాపయ దాపయ స్పాహ. రోహిణి వాళ్ళు ఏం చేయాలి? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. పూర్వదుర్గదనాశిని మంత్రం ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గదనాశిన్యే మహామాయాయే స్పాహ అని జపం చేసుకోండి. లేదా సూర్యదుర్గ జపం చేసుకోండి, దిష్టి తీయించుకోండి. మృగశిర వాళ్ళు ఏం చేయాలి? 9 ఆఫ్ వ్యాండ్స్. నవగ్రహాన్ని ఆరాధించండి, నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి, బాగుంటుంది. నవగ్రహాలు పూజ చేసుకుంటే బాగుంటుంది. ఈ పరిహారాలు 4 దగ్గర జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు, కానీ ప్రోగ్రాం మాత్రం యథావిధిగా జరుగుతుంది. శుభం భూయాత్.